నమస్తే అండి. ప్రస్తుతం నేను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాను. ఇక్కడ సెకండ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ జరుగుతోంది. సీనియర్ కరాటే మాస్టర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పోటీలకి చాలామంది పేరెంట్స్ వచ్చారు, చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, చాలామంది కరాటే మాస్టర్స్ వచ్చారు. మనతో పాటు వరంగల్ నుంచి వచ్చాడు కరాటే మాస్టరు మణికంఠ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. వరంగల్ నుంచి వచ్చారు, సెకండ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ ఎలా ఉంది? మీ పిల్లలకి ఏ మెడల్స్ వచ్చాయి? ఓకే, నైస్ మేడం. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ సరూర్ నగర్లో. చాలామంది పేరెంట్స్, చాలామంది స్టూడెంట్స్ కరాటే అంటేనే ఏందో చూపెట్టాలే విధంగా ఉంది ఇక్కడ. మేము ఒక 30 మెంబర్స్ వరకు వచ్చాము వరంగల్ నుండి. మా విద్యార్థులు కూడా చాలా ప్రతిభ కనబరిచారు ఇక్కడ. నాకు సంతోషంగా ఉంది. యాజ్ ఏ కోచ్గా వాళ్ళు ప్రాక్టీస్ చేసింది మొత్తం ఇక్కడ వాళ్ళ రిజల్ట్ వల్ల చూడడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి మెడల్స్ వీళ్ళు ఇంకా సాధించాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ చేయడం కూడా మన తెలంగాణకి మంచి గుర్తింపు తీసుకొస్తుంది. అంటే ఇంటర్నేషనల్ అంటే ఎక్కువగా ఏంటంటే మనం వేరే దగ్గరికి వెళ్ళి ఆడతాం. అంటే మీరు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఛాంపియన్, మీరు కూడా వెళ్ళొచ్చారు, మీకు ఆ అనుభవం ఉంది. అక్కడ ఉన్నదానికి ఇక్కడికి ఏంటి తేడా, ఏం గమనించారు? ఓకే, కంపేర్ చేయాలంటే ఇంటర్నేషనల్ లెవెల్స్ అవుట్ ఆఫ్కి వెళ్తే మనకు కొత్త అనుభూతి ఉంటుంది. ఐ మీన్ నేను వెళ్ళిన కంట్రీస్కి ఇక్కడికి చూస్తే కొంచెం డిఫరెన్స్ ఉంది. సో మనం కూడా ఇప్పుడు ఇండియాలో కూడా మనకి ఇంటర్నేషనల్ లెవెల్స్ తీసుకురావడం, ఇప్పుడు అందరి దీనికి పార్టిసిపేట్ చేయడం చాలా గుర్తింపు తీసుకొస్తుంది. ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. కొంచెం ఇంకా ముందు ఇంకా టెక్నాలజీతో యూజ్ చేసి పెట్టవలసిందని నేను ఇక్కడ యజమాని కోరుకుంటున్నా ఆర్గనైజేషన్ని. ఇంకోటి, చాలామంది కరాటే విద్యార్థులు ఇలాంటి పోటీలో పాల్గొనడం వల్ల చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే లోకల్లో ఉండడానికి ఇంటర్నేషనల్కి ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాజ్ ఏ ప్లేయర్గా నేను వరల్డ్ కరాటే ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేశాను. నేను ఇప్పటికి 3 సార్లు పార్టిసిపేట్ చేశాను. సో అక్కడ ఆ అనుభూతి నాకు మర్చిపోలేనిది. సో అది కూడా ఇక్కడ నేను చూడాలనుకుంటున్నాను. ఇంకొంచెం మనది టెక్నాలజీ పర్పస్లో కొంచెం కాంపిటీషన్స్కి కొంచెం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా అంటే ఇంకా మీరు ఏ కరాటే ఛాంపియన్షిప్కి వెళ్ళబోతున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నాకు నెక్స్ట్ దుబాయ్ ఉంది ఏప్రిల్లో, అండ్ మలేషియా మేలో ఉంది. సో ఈసారి నాకు వరల్డ్ ఛాంపియన్షిప్లో నేను సాధించే విజయాలతో సంతృప్తి చెందుతున్నా. ఇప్పుడు నా విద్యార్థులను తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నా. వాళ్ళు కూడా ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఆడాలి, అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. సో డిఫరెంట్ కంట్రీస్కి తీసుకువెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఆల్మోస్ట్ అందరూ కూడా పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. సో మార్షల్ ఆర్ట్స్ వల్ల ఇప్పుడు చాలా ఇంకా నేను నేర్చుకున్న దానికి ఇప్పటికీ చూస్తే ఇంకా ఎదుగుతుంది, కానీ ఇంకా తగ్గడం అయితే లేదు. సో అప్పటి నుండి నేను నేర్చుకున్న దానికి ఇప్పుడు చాలా ఇంకా పేరెంట్స్ కూడా ఒక అవగాహన వచ్చింది మార్షల్ ఆర్ట్స్ గురించి. సో ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి స్టాండర్డ్స్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్, పెద్ద పెద్ద స్టాండర్డ్స్ పెట్టాల్సిందిగా నేను ఏ ఆర్గనైజేషన్ ఎవరు చేసినా కూడా వాళ్ళకి ఇదే చెప్తున్నాను. అవును, ఆ లెవెల్లో ఉంటేనే మనకు కూడా ఇక్కడి నుంచి మళ్ళీ వేరే కంట్రీస్ మనం వెళ్ళాలంటే కూడా తెలుస్తుంది అన్నీ. సో పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ పేరెంట్స్కి నా తరపున ధన్యవాదాలండి. అలాగే స్కూల్లో కూడా ఎంకరేజ్మెంట్ కంపల్సరీ చేస్తున్నారు. ఇది కూడా స్కూల్ యజమాన్యానికి, స్కూల్ మేనేజ్మెంట్కి మొత్తం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో విద్యార్థులు కూడా మామూలు స్టాండర్డ్స్ కాకుండా వాళ్ళు ఇంకా హై పీక్స్, అంటే మామూలుగా ప్రాక్టీస్ చేసేది డబుల్ ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఫిట్నెస్ ఉంటుంది, ప్లస్ గుర్తింపు వస్తుంది. సో నేను నా తల్లిదండ్రులకు, నా గురువులకు, నా తోటి కొలీగ్స్కి, నా అందరికీ నేను ఈ తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు చాలా ఎంకరేజ్ చేసుకుంటూ నన్ను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు ఇంకా ఉత్సాహంతో నేను ఇలాంటి కాంపిటీషన్స్, ఇంటర్నేషనల్ లెవెల్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇంకా ముందు కూడా చేస్తాను. నా స్టూడెంట్స్ని కూడా తీసుకువెళ్తాను. సో థ్యాంక్ యూ కళ్యాణి మేడం, అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. విష్ ఆల్ ద బెస్ట్. ఇంకా ముందు కూడా మీ స్టూడెంట్స్ని ఫర్దర్గా ఇంటర్నేషనల్ లెవెల్లో మేము కూడా చూడాలనుకుంటున్నాము స్టాండర్డ్స్. వాళ్ళతో పాటు కూడా మీరు ఇంటర్వ్యూ వాళ్ళని తీసుకునే విధంగా నేను చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ నాన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణ్.